మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతోమంది గురువులు ఉన్నారు కదా, కాని వాళ్ళందరికీ గురువు అంటే గురువులకే గురువని ఒకరిని అంటారు. ఆయనే శ్రీ దత్తాత్రేయుడు. అసలాయన్ని అంతిమ గురువు అని ఎందుకంటారో ఈరోజు ఆయన కథేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. సృష్టించేవాడు, కాపాడేవాడు, నాశనం చేసేవాడు, ఈ ముగ్గురూ వేరువేరు కాదు, ఒక్కరే అయితే ఎలా ఉంటుంది? వినడానికి భలే ఉంది కదా. అవును, ఈ యొక్క అద్భుతమైన ప్రశ్నలోనే దత్తాత్రేయుడి మొత్తం తత్వం దాగి ఉంది. సరే, మరి దత్తాత్రేయుడి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఆయన త్రిమూర్తుల ఏకరూపం అంటారు కదా, అదెలాగో చూద్దాం. తర్వాత ఆయన పుట్టుక వెనుకున్న ఓ పెద్ద భక్తి పరీక్ష గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రకృతిలోనే 24 మంది గురువులను ఎలా చూశారో అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఆయన వారసత్వం 6 అవతారాలుగా ఎలా కొనసాగిందో చూసి, చివరగా ఆయన రూపంలో కనిపించే ప్రతీకల వెనుకున్న అర్థాలేంటో తెలుసుకుందాం. రైట్, ఇక మొదలుపెడదాం. ముందుగా ఆయన మూల స్వరూపం, అదే త్రిమూర్తుల ఏకరూపం అనే కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. మనం మొదట్లో ఒక ప్రశ్న వేసుకున్నాం, గుర్తుందా? సృష్టి, స్థితి, లయకారకులు ఒక్కరే అయితే అని. దానికి సమాధానమే శ్రీ దత్తాత్రేయుడు. ఆయన అంటే మరెవరో కాదు, సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈ ముగ్గురి శక్తి కలిసి ఒకే రూపంలో అవతరించడం. అందుకే ఆయన్ని ఆదిగురువు అంటే గురువులందర్లో మొట్టమొదటివాడు, అంతిమ గురువు అని కూడా అంటారు. మరి ఇంతటి శక్తివంతమైన స్వరూపం ఎలా భూమిమీదకొచ్చింది? ఆయన పుట్టుక వెనుక ఒక యుద్ధమో, రాక్షస సంహారమో లేదు. కేవలం భక్తికి పెట్టిన ఒక కఠినమైన, ఒక అసాధారణమైన పరీక్ష ఉంది. ఆ కథ ఏంటో చూద్దాం. ఈ కథకి మూలం అత్రి మహర్షి, ఆయన భార్య అనసూయమాత. వాళ్ల భక్తి, ముఖ్యంగా అనసూయదేవి పాతివ్రత్యం గురించి ముల్లోకాల్లోనూ గొప్పగా చెప్పుకునేవారు. అసూయ అనేదే లేనిది కాబట్టే ఆమె పేరు అనసూయ. అయితే అనసూయదేవి కీర్తి ఇలా నలుదిశలల వ్యాపించటం చూసి దేవలోకంలో సరస్వతి, లక్ష్మీ, పార్వతీదేవీలకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె పాతివృత్యాన్ని పరీక్షించాలనిపించింది. ఇంకేముంది, తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే ఆ పనిమీద భూలోకానికి పంపించారు. అలా సాధువుల వేషంలో వాళ్ల ఆశ్రమానికి వచ్చిన త్రిమూర్తులు అనసూయదేవి ముందు ఎవరూ ఊహించని చాలా కఠినమైన ఒక షరతు పెట్టారు. వాళ్ళేమడిగారంటే, మాకు భిక్ష కావాలి, కాని నువ్వు ఒంటిమీద నూలుపోగు లేకుండా వడ్డించాలి అని. ఇది మామూలు పరీక్ష కాదు, ఒక పతివ్రత ధర్మాన్ని దెబ్బతీయడానికే పెట్టిన పరీక్ష. కాని ఇక్కడే అనసూయదేవి గొప్పతనం కనిపిస్తోంది. ఆమె కంగారు పడలేదు, తన ధర్మాన్ని వదులుకోలేదు, తెలివిగా ఆ పరిస్థితినే మార్చేసింది. వెంటనే కళ్ళు మూసుకొని తన భర్తను తలుచుకొని తన పాతివృత్య శక్తితో ఆ వచ్చిన ముగ్గురు సాధువులని పసిపిల్లలుగా మార్చేసింది. ఆ తర్వాత ఒక తల్లిగా వాళ్లకు ప్రేమతో పాలిచ్చి ఆకలి తీర్చింది. ఎంత అద్భుతం కదా! ఆమె భక్తికి, ఆ తెలివికి త్రిమూర్తులు ప్రసన్నమయ్యారు. వెంటనే తమ నిజస్వరూపాల్లోకి వచ్చి ఆమెను మెచ్చుకొని ఒక వరమిచ్చారు. తల్లి, నీకు మేము ముగ్గురం ఒకే అంశగా, ఒకే బిడ్డగా జన్మిస్తాము అని. ఆ వర ప్రభావంతోనే త్రిమూర్తుల ఏకరూపంగా శ్రీ దత్తాత్రేయుడు జన్మించాడు. సరే, త్రిమూర్తుల అంశతో పుట్టారు, బాగానే ఉంది. మరి భూమిమీద ఆయన ఎలా జీవించారు? ఆయన జీవన విధానం చాలా ప్రత్యేకమైనది. మనం ఊహించినట్లు ఏ ఆశ్రమానికో, రాజ్యానికో పరిమితం కాలేదు. ఆయన గురువు ఈ మొత్తం విశ్వం, ప్రకృతి. ఆయన్ని ఒక అవధూత అంటారు. అవధూత అంటే ఎవరు? మంచి, చెడు, సుఖం, దుఃఖం ఇలాంటి ద్వంద్వాలకి అతీతంగా, ఎలాంటి ప్రాపంచిక బంధాలు లేకుండా స్వేచ్ఛగా తిరిగే ఒక సన్యాసి అన్నమాట. ఆయన దృష్టిలో ఈ మొత్తం ప్రపంచమే ఒక పాఠశాల, ప్రతిదీ ఒక గురువే. అలా ఆయన తన చుట్టూ ఉన్న ప్రకృతి నుండి, జంతువుల నుండి, చివరికి పంచభూతాల నుండి కూడా పాఠాలు నేర్చుకున్నారు. అలా ఆయన గుర్తించిన గురువులు ఎంతమందో తెలుసా? సరిగ్గా 24. ఆయన ఎవర్ని గురువులుగా చూశారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి ఇవి ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు ఉన్నారు. వాటితో పాటు సముద్రముంది. చివరికి ఒక పాము కూడా ఆయనకు గురువే. ఉదాహరణకు
పాము ఎప్పుడూ ఒంటరిగానే తిరుగుతుంది, తనకంటూ సొంత ఇళ్ళూ కట్టుకోదు. దాన్ని చూసి ఒక సన్యాసి కూడా ఎలాంటి బంధాలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలి అని నేర్చుకున్నారట. చూడండి, ఎంత చిన్న విషయం నుండైనా గొప్ప పాఠం నేర్చుకోవచ్చని చూపించారు. మరీ దత్తాత్రేయుడి కథ ఆయన ఒక్కరితోనే ఆగిపోలేదు. ఆయన తత్వం, ఆయన చైతన్యం యుగయుగాలుగా అవతారాల రూపంలో కొనసాగుతూనే వచ్చింది. దత్తాత్రేయుడి ముఖ్య అవతారాలుగా కొందరిని చెప్తారు. ఆంధ్రప్రదేశ్లోని పీఠాపులంలో శ్రీపాద శ్రీవల్లభులుగా, తర్వాత కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో శ్రీ నరసింహ సరస్వతిగా, అక్కల్కోట్ స్వామి సమర్థగా, మణిక్ప్రభుగా, చివరికి మనందరికీ తెలిసిన షిరిడీ సాయిబాబాగా. ఇలా ప్రతి అవతారంలోనూ ఆ కాలానికి, ఆ ప్రజలకు అవసరమైన మార్గాన్ని చూపించారు. ధర్మాన్ని నిలబెట్టడం, హిందూ ముస్లిం ఐక్యతను చాటడం, సామాన్యులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం, ఇలా ఒక్కో అవతారానిది ఒక్కో లక్ష్యం. అంటే ఈ అవతారాలన్నీ కూడా ఆ ఆదిగురువైన దత్తాత్రేయుడు చైతన్యానికి కొనసాగింపనమాట. యోగులకే గురువుగా ఆయన మొదలుపెట్టిన ఆ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని భూమిమీద కొనసాగించారు. సరే, ఇక చివరిగా మనం దత్తాత్రేయుడి చిత్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ చూసినప్పుడు మనకు కొన్ని ప్రత్యేకమైన విషయాలు కనిపిస్తాయి. వాటి వెనుక ఉన్న అర్థాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతీదీ ఒక సింబల్, ప్రతీదానికి ఒక అర్థముంది. సాధారణంగా దత్తాత్రేయుడి చుట్టూ 4 కుక్కలుంటాయి. అవి ఏవో మామూలు కుక్కలు కాదు, 4 వేదాలకు సంకేతం. అలాగే ఆయన వెనుక కామధేను ఉంటుంది. అది మన భూమాతకు, సమస్త పోషణకు ప్రతీక. చేతిలో ఉండే త్రిశూలం మనలోని 3 గుణాలపై, అంటే సత్వ, రజో, తమో గుణాలపై నియంత్రణను సూచిస్తుంది. ఇక ఆయన దిగంబరంగా, అంటే అవధూత రూపంలో ఉండటం, ఎలాంటి భౌతిక బంధాలు లేని స్వేచ్ఛకు చిహ్నం. మొత్తంగా మనం తెలుసుకున్న ఆయన తత్వం, ఆయన గొప్పదనం అంతా ఈ ఒక్క మంత్రంలో ఇమిడుంటుంది. ఓం శ్రీ గురుదేవదత్తాయ నమః. అంటే గురుస్వరూపుడైన, దైవస్వరూపుడైన ఓ దత్తాత్రేయుడా, నీకు నమస్కారమని అర్థం. ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. దత్తాత్రేయుడి ప్రధాన బోధన అదే కదా, మన చుట్టూ ఉన్న ప్రపంచమే గురువు అని. ఒకవేళ మనం కూడా ఈ రోజు నుండి ప్రకృతిని ఒక గురువుగా చూడటం మొదలుపెడితే, అది మనకు నేర్పే మొట్టమొదటి పాఠం ఏమై ఉంటుంది?